మినపరొట్టి. ఓకే, సో మినపరొట్టికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అనుకుంటా. ఎస్, యాక్చువల్లీ సింపుల్ రెసిపీస్ ఉన్నాయి. మనం మినపప్పు, అలాగే రవ్వ అండ్ ఆయిల్ అండ్ ఆల్సో కొంచెం పచ్చిమిర్చి అలా తెచ్చేసుకున్నాం కదా. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మనం మినపప్పుని నానబెట్టాం అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఒక మిక్సీ జార్, అలాగే ఒక స్పూన్. ఓకే, సో దీంతో మనకి పొట్టు మినపప్పు కూడా వేసేసుకోవచ్చా? పొట్టు మినపప్పు కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇది పల్వా అంటారు కదా. అవును, పొట్టు మినపప్పులో మనకు ఎక్కువగా వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి అన్నమాట దానికి. అండ్ ఇది మనం మిక్స్ చేసి వేసుకున్నాం, పొట్టు మినపప్పు అండ్ అలాగే తెల్ల మినపప్పు రెండు కూడా. ఇందులో మనం కొన్ని వాటర్ వేసేసుకున్నాం. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో మనం రికెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు రికెట్స్ అంటే ఏంటి? సో రికెట్స్ వచ్చేసి ఏంటంటే బోన్ అనేది ఫార్మేషన్ ప్రాపర్గా ఉండకపోవడం, ఓకే, బోన్ రిలేటెడ్ డిసీజ్ రావడం, అండ్ అలాగే టీత్ డిలే అవ్వడం, లేదంటే టీత్ రావడం కూడా సరిగ్గా రాకపోవడం అనమాట. అండ్ అలాగే కొంతమందికి ఏంటంటే బో షేప్లో వస్తుంది, అంటే లెగ్స్ ఇలా ఉంటాయి. సో అలాంటిది అంతా కూడా మనం చిన్నప్పుడే అబ్జర్వ్ చేసేస్తే కనుక వెంటనే మనం టెస్ట్ చేయించి వైటమిన్ డికి సంబంధించిన సప్లిమెంట్స్ కానీ ఫుడ్ కానీ మనం. సో ఇది వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి. ఎస్, అవును. ఓకే, ఇది పిల్లల్లోనే చూస్తామా? ఇది పిల్లల్లోనే చూస్తాం అనమాట. సో పిల్లల్లోనే ఉంటుంది. అండ్ ఇది స్టార్ట్ వచ్చేసి ఫ్రమ్ 6 months నుంచి స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ ఉంటే. సో ఇప్పుడు ఇంకొక స్పూన్, ఇందులో కొంచెం రవ్వ. ఓకే, ఏం రవ్వ వేసుకుంటాం? ఇది వచ్చేసి సుజీ రవ్వ. సుజీ రవ్వ. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా, పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. సో కొంచెం జీలకర్ర కూడా, అండ్ అలాగే కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇది మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో పిల్లలకైతే మనం పేస్ట్ వేసేసుకోవచ్చు, మిర్చి పేస్ట్. అండ్ మనకైతే అలా ముక్కలుగా తగులుతూనే ఎక్కువ బాగుంటుంది. పిల్లలకు కూడా ఇలాగే ఇచ్చేసేయచ్చు, మరి పేస్ట్ లాగా కూడా కాకుండా. సో ఇంకా అది వాళ్ళ ఇష్టం. కొన్ని వాటర్ వేసుకుందాం లైట్గా. ఓకే, సో స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ప్యాన్లో. అలాగే. ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకుందాం మళ్ళీ. ఓకే, సరిపోతుంది. సో మనం రికెట్స్కి పిల్లల్లోనే వస్తాయి, చిన్నపిల్లలు అప్పుడే వస్తాయి అనుకున్నాం కదా. సో దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ మనం తెలుసుకోవచ్చా? సిమ్టమ్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా
బోన్స్ రిలేటెడ్ పెయిన్ అంటే ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ అలా ఎక్కువగా రావడం, సరిగ్గా నడవకపోవడం, అండ్ ఇలాగ నేను ఏదైతే బో షేప్ అని చెప్పానో సో ఆ షేప్ లో కూడా వాళ్ళు నడవడం, అంటే వాళ్ళ కాల్ ప్రాపర్ గా పెట్టకపోవడం, సో ఇవన్నీ కూడా సిమ్టమ్సే కాబట్టి సో ముందుగానే మనం చెక్ చేసుకోవాలి, తెలుసుకోవచ్చు. యా. సో ఇది మనకి క్యూర్ అవుతుందా ఈ డిసీజ్? యా, అవుతుంది. సో మనము ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ లోనే ప్రాపర్ గా చెక్ చేసుకొని మెడికేషన్స్ అండ్ అలాగే వైటమిన్ డి కి సంబంధించి ఫుడ్స్ కనుక మనం వాళ్ళకి ఇస్తే తప్పకుండా క్యూర్ అవుతుంది. ఓకే, సో మనకు ప్రాపర్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం రొట్టెని వేసేసుకోవాలి. దాని మీద మనము మూత కూడా పెట్టేసేద్దాం. ఓకే, ఇదైతే చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మరి దీని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి మెయిన్గా? సో మినపప్పు ఏదైతే ఉందో మినపప్పులో మనకు వైటమిన్ డితో పాటు కాల్షియం కూడా ఉంటుంది అనమాట. సో అది అబ్జర్వ్ చేయడానికి చక్కగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఏదైతే జీరా వేసామో దానివల్ల డైజెషన్ ఇష్యూస్ కానీ అండ్ మెడిసిన్స్ వల్ల ఎవరికైతే టేస్ట్ అసలు తెలీదో సో ఈ పచ్చిమిర్చి ఎందుకు వేసామంటే టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అండ్ రవ్వ వల్ల వాళ్ళకి ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా. సో బోన్స్ కి సంబంధించి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా నడవలేరు, టైర్డ్ ఇదంతా ఉన్నప్పుడు ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది తప్పకుండా ఇవ్వాలి. సో అది మనం రవ్వ వల్ల ఇవ్వచ్చు. యా, ఇది కొంచెం మనం డైలీ కూడా ఇచ్చేసేయచ్చా? యా, రెగ్యులర్ గా కూడా ఇచ్చేసేయచ్చు. ఏంటంటే ఇందులో మనం గ్రీన్ లీఫీస్ లేదంటే కొంచెం పన్నీర్ అలా కూడా యాడ్ చేసి సో డిఫరెంట్ గా మనం ప్రతిరోజు ఇచ్చేసేయచ్చు. ఓకే, సో పల్లవి మన మినప రొట్టె అయితే రెడీ అయిపోయింది, చూద్దామా? యా, చూసేద్దాం. వావ్, సూపర్గా అయితే రెడీ అయిపోయింది పల్లవి. జస్ట్ రెండు వైపులా కూడా కాలిపోయింది. యా, ఇంకా మనం దాన్ని సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో చాలా మందికి కొంతమందికి డిప్ వచ్చేసి హనీ అంటే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు హనీతో కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం గ్రీన్ చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ డిప్ చేసేసుకోవచ్చు. సో మనం ఎనివే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి డిప్ పెద్దగా అవసరం లేదు పిల్లలకైతే. బట్ ఇన్ కేస్ ఫ్లేవర్ఫుల్గా అవ్వాలంటే మాత్రం డిప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మినప రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ మినప రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మినప రొట్టెకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, నూనె. మినప రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉప్మా రవ్వ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న పిండిని వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మినప రొట్టె రెడీ.